హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభియాన్వి ట్యూటోరియల్స్. చాలామంది స్టూడెంట్స్ డాక్స్ తెలుగులో చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను డాక్స్ తెలుగులో చెప్తామని అనుకుంటున్నాను. సో మనకి డాక్స్లో సిలబస్లో ఇవన్నీ కవర్ అవుతాయి. డాక్స్ టెస్ట్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, మ్యాథ్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అండ్ క్విక్ మెజర్స్. సో ఇవన్నీ మనకి అరౌండ్ 10 క్లాసెస్ ఉంటాయండి. సో ఇవన్నీ మనం కవర్ చేద్దాము తెలుగులో. సో ఈరోజు వచ్చేసి మనము ట్యాక్స్ టెస్ట్ ఫంక్షన్స్ చూద్దాము. సో ఇవన్నీ మీకు వీడియోస్ చేసి నేను ప్లేలిస్ట్ పెడతాను. సో మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి. సో ఈరోజు మనము టెస్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో లెట్స్ గో టు పవర్ బిఐ. సో పవర్ బిఐలో నేను స్టాండర్డ్ డేటా సెట్ లోడ్ చేశాను, ఆర్డర్స్, సేల్స్ డేటా. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి టెస్ట్ ఫంక్షన్స్లో ఎల్ఈఎన్ అంటే మనకి లెంత్ అనమాట, లెంత్ స్ట్రింగ్ లెంత్ ఇస్తుంది. సో లెట్ us see that write a new measure. ఓకే, సో మెజర్ అండర్ స్కోర్ దీనికి ఎల్ఈఎన్ అని పేరు పెడతాను. ఓకే, ఎల్ఈఎన్. సో మనం ఎప్పుడైతే కమాండ్ టైప్ చేసామో మనకి ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. సో ఆ కమాండ్ గురించి ఎలా వాడాలి, దాని డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని అవుట్పుట్ ఏమి ఇస్తుంది అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఈఎన్ లెన్ ఫంక్షన్ యూస్ చేస్తే ఇక్కడ మనం టెస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. సో రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ నెంబర్ మనకి ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండియా ఇస్తాను. ఓకే, సో ఇండియా అనే స్ట్రింగ్ ఇచ్చాను. సో మనకి ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 క్యారెక్టర్స్ మనకి రిటర్న్ ఇస్తుంది. సో దాని అవుట్పుట్ చూడాలంటే మనము కార్డ్లో చూద్దాం. ఓకే, సో టేక్ ఏ కార్డ్ హియర్. కార్డ్ తీసుకొని ఆ మెజర్ అనేది కార్డ్లో పెట్టండి. సో మనకు అవుట్పుట్ 5 వస్తుంది. ఓకే అండి, సో దట్ ఈస్ లెన్ ఫంక్షన్. నెక్స్ట్ విల్ గో టు concatenate function. Okay, write a new measure, concatenate అని పేరు పెడుతున్నాను దీనికి. సో concatenate ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది మనకి 2 టెస్ట్ని కలపొచ్చు అనమాట. 2 స్ట్రింగ్స్ తీసుకొని కలపడానికి concatenate వాడతాము. ఓకే, సో మనకి 2 స్ట్రింగ్స్. ఓకే, ఒక స్ట్రింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇస్తాను. ఓకే, 2 స్ట్రింగ్ ఇచ్చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ఈజ్ మై కంట్రీ. ఓకే అండి, సో ఇదేం చేస్తుంది, కాంకాటినేట్ అనే ఫంక్షన్ ఈ 2 స్ట్రింగ్స్ని కలిపి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, లెట్ us see the output on a card. Take a card here and see the output of concatenate. So India is my country. సో ఈ విధంగా మనము స్ట్రింగ్స్ని కలపొచ్చు అనమాట కాంకాటినేట్ తోటి. సో ఇంకో స్ట్రింగ్ కలపాలి అంటే మళ్ళీ ఇంకో కాంకాటినేట్ వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ మై కంట్రీ 2 కలిపాము. ఇంకో స్ట్రింగ్ కలపాలి అంటే మనకి ఇంకో కాంకాటినేట్ వాడి దీని అవుట్పుట్ని దానికి కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని అవుట్పుట్ ఇంకో కాంకాటినేట్ వాడి, ఓకే, సో దీని అవుట్పుట్ తీసుకొచ్చి ఇంకొక స్ట్రింగ్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లివ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఈ కాంకాటినేట్ ఈ 2 స్ట్రింగ్స్ని కలుపుతుంది. ఈ బయట కాంకాటినేట్ వచ్చేసి దీని అవుట్పుట్ తోటి ఈ స్ట్రింగ్ కలుపుతుంది. సో లెట్ us see the output. సో ఇలా వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే అండి, సో ఇలా కాంకాటినేట్ తోటి మనం స్ట్రింగ్స్ కలుపుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, దట్ ఈస్ అంపర్సెంట్. అంపర్సెంట్తో కూడా మనము స్ట్రింగ్స్ కలుపుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంపర్సెంట్తో మెజర్ రాస్తాను. ఓకే, సో మెజర్ అండర్ స్కోర్, ఫర్ ఎగ్జాంపుల్ దీని నేమ్ అండర్ స్కోర్ అంపర్సెంట్ పెట్టేసి ఇండియా. ఓకే, అంపర్సెంట్ ఈజ్ మై కంట్రీ. ఓకే, అంపర్సెంట్ ఐ లివ్ హియర్. ఓకే అండి, సో ఇలా 3 కలిపాము మనం అంపర్సెంట్ తోటి. ఇక్కడ కాంకాటినేట్, డబల్ కాంకాటినేట్ అలా వాడక్కర్లేదు, జస్ట్ అంపర్సెంట్ ఇస్తే చాలు. అది ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కలిపేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే అండి, సో
సో లెట్స్ సీ ద అవుట్పుట్. ఇప్పుడు ఒక కార్డు తీసుకొని దాని అవుట్పుట్ చూద్దాము. సో విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ లైక్ అబౌవ్. ఓకే, ఇదేమో మనం ఏం చేసాము, కాంకాటినేట్ వాడి డబల్ కాంకాటినేట్ వాడి 3 స్ట్రింగ్స్ని కలిపాము. ఇక్కడ డబల్ కాంకాటినేట్ లేకుండా అంపర్సన్ తోటి 3 స్ట్రింగ్స్ కలిపాము. ఓకే అండి, 3 స్ట్రింగ్స్ కలిపాము. ఓకే, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ కంపేర్ టు కాంకాటినేట్, సో యూ కెన్ యూస్ దిస్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ఫంక్షన్, దట్ ఈజ్ లెఫ్ట్ రైట్ మిడ్. ఓకే అండి, లెట్స్ గో టు ద న్యూ పేజ్. లెఫ్ట్, ఓకే, క్విక్ మెజర్. లెట్స్ గో టు ద లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ అని పేరు పెట్టేసి దీనికి లెఫ్ట్. ఓకే, సో ఇదేం చెప్తుంది, టెస్ట్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తే అవన్నీ స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామో అన్ని క్యారెక్టర్స్ టెస్ట్ మనకి రిటర్న్ ఇస్తుంది. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇచ్చాను. ఓకే, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 3 ఇస్తాను. 3 ఇస్తే ఏమవుతుంది, అప్పుడు స్టార్టింగ్ నుంచి 3 క్యారెక్టర్స్ మనకు అవుట్పుట్ ఇస్తుంది, అంటే ఐఎన్డి. సో ఐఎన్డి అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు అవుట్పుట్ వస్తుందో రాదో. సో లెఫ్ట్ అంటే సో ఐఎన్డి అని వచ్చింది. ఓకే అండి, అలానే మీకు 4 క్యారెక్టర్స్ ఇస్తే ఏమొస్తుంది, ఐఎన్డిఐ వస్తుంది. ఓకే, సో లెఫ్ట్ అనేది ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ మనం ఇస్తే సెకండ్ ఆర్గ్యుమెంట్లో అన్ని క్యారెక్టర్స్ అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. దట్ ఈజ్ లెఫ్ట్. ఓకే, సో రైట్ కూడా సిమిలర్, బట్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది రైట్. లెట్ us సీ దట్. ఓకే అండి, రైట్. సో టెస్ట్ వచ్చేసి మళ్ళీ ఇండియానే ఇస్తాను, ఇండియా. సో రైట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ 2 ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, అంటే ఇండియాలో నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కంటే లాస్ట్కి ఏముంది, ఏ, నెక్స్ట్ ఐ. సో ఏమొస్తుంది అవుట్పుట్, 2 స్ట్రింగ్స్ అంటే మనకి ఏఐ వస్తుంది. లెట్ us సీ ద అవుట్పుట్. ఓకే, సో లెట్స్ సీ హియర్ అవుట్పుట్. రైట్, సో ఐఏ వస్తుంది, ఎందుకంటే మనకి ఐఏ. సో ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి 2 అంటే ఏఐ కదా. సో మనకి స్ట్రింగ్ అవుట్పుట్ మాత్రం మనం లెఫ్ట్ టు రైట్ ఇస్తుంది, బట్ స్ట్రింగ్ కౌంట్ మాత్రం రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది. అంటే రైట్ ఇండియా 2 ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లాస్ట్ నుంచి రైట్ నుంచి 2 లెటర్స్ అంటే ఏఐ. సో మనకి ఏ అనేది ఐఏ కింద ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ నుంచి ప్రింట్ కావాలి కాబట్టి ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే అండి, సో దట్ ఈస్ రైట్. నెక్స్ట్ మిడ్ ఉందండి, లెట్స్ టేక్ ద మిడ్. ఓకే, మిడ్ వచ్చేసి మనకి టెస్ట్. ఓకే, సేమ్ ఇండియానే ఇస్తాను. ఇండియా ఇచ్చేసి స్టార్ట్ పొజిషన్. సో స్టార్ట్ పొజిషన్ మనకి 1 ఇస్తాను. స్టార్ట్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్ కావాలి నాకు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ నుంచి 2 పొజిషన్ కావాలి అంటే ఐఎన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్ us సీ ఇన్ ద కార్డ్ అవుట్పుట్. సో మిడ్, సో ఐ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచి 2 క్యారెక్టర్స్ అనుకున్నాం. అదే థర్డ్ పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ అంటే ఏమవుతుంది, థర్డ్ పొజిషన్ ఏముందండి, 1 2 3 కదా. సో డి నుంచి 2 పొజిషన్స్ అంటే డిఐ ప్రింట్ రావాలి మనకు అవుట్పుట్. ఓకే, సో డిఐ ప్రింట్ వస్తుంది. సో ఇది ఇక్కడ మన ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి వాట్ పొజిషన్ యు ఆర్ స్టార్టింగ్, ఏ పొజిషన్ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ మీకు కావాలి అవుట్పుట్లో అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్. సో 3 2 అంటే థర్డ్ క్యారెక్టర్ నుంచి 2 క్యారెక్టర్స్. పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ ఇస్ ద థర్డ్ క్యారెక్టర్, అక్కడ నుంచి 2 క్యారెక్టర్స్. సో డిఏ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే అండి, సో దట్ ఈస్ మిడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక మెయిన్ స్ట్రింగ్ నుంచి సబ్ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం వాడతాము. ఓకే, సో ఇండియా అనేది మెయిన్ స్ట్రింగ్, ఇక్కడ డిఏ అనేది సబ్ స్ట్రింగ్, అందులో కొంత పార్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము మిడ్ అనేది వాడతాము. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద అప్పర్ లోవర్. దిస్ ఈజ్ వెరీ సింపుల్. అప్పర్ లోవర్ అంటే జస్ట్ కేస్ మార్చడం అండి. లెట్స్ గో టు అప్పర్.
గివ్ అప్పర్ ఇద్దాము. అప్పర్ ఇచ్చేసి లెట్స్ సే అగైన్ ఐ విల్ పుట్ ఇండియా. అంటే ఇది ఏమవుతుంది, మనకి అప్పర్ కేసులో మార్చి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, లెట్స్ సే ద కార్డ్ హియర్ అండ్ సే వేర్ ఇస్ అప్పర్ హియర్. ఓకే, సో ఇండియా అని ఇట్లా వస్తుంది. ఓకే, సేమ్ థింగ్ విత్ లోవర్ ఆల్సో. ఓకే అండి, లోవర్ ఇచ్చేసి ఇక్కడ లోవర్. ఓకే, సో లెట్స్ సే నేను అన్నీ ఇలా ఇస్తాను, క్యాపిటల్ లెటర్స్ ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను లోవర్ ఇచ్చాను కాబట్టి ఏమవుతుందో చూద్దాం. అన్ని లోవర్ కింద మనకి మారాలి. ఓకే అండి, సో లెట్స్ టేక్ ఏ అవుట్పుట్ అండ్ లోవర్. సో అన్ని లోవర్ కింద మారిపోతాయి. ఓకే, లోవర్ అంటే అన్ని లెటర్స్ లోవర్ కింద మారుతాయి, అప్పర్ అంటే అన్ని లెటర్స్ అప్పర్ కింద మారుతాయి. సో మధ్యలో మీకు ఏమైనా లోవర్ ఉన్నా కానీ పర్లేదు, అన్ని లోవర్ కింద మారుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డి ఉందనుకోండి, సో మిగతా లెటర్స్ అన్ని లోవర్ కింద మారిపోతాయి. ఓకే, సో ఆ విధంగా మనకి లోవర్ అప్పర్ పనిచేస్తుందండి. సో నెక్స్ట్